నిజామాబాద్ లో సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో తాము మేయర్ పోటీ నుండి తప్పుకున్నామని స్వయంగా ఎంపీ అరవింద్ చెప్పారన్నారు మంత్రి పున్నాం. కరీంనగర్ లో మాత్రం మెజార్టీ లేకున్నా మేయర్ అవుతామని బండి సంజయ్ ఎలా చెప్తారని అన్నారు. 69కి 30 మాత్రమే వచ్చాయని, మిగతా అందరూ కార్పొరేషన్లు ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ని ఎన్నుకుంటారని చెప్పారు. ఇక తమ ప్రభుత్వం తరపున అభివృద్ధికి సహకరిస్తామని, ఇక బీజేపీతర కార్పొరేటర్లని ఏకం చేసుకునే ప్రక్రియ జరుగుతుందన్నారు మంత్రి. తాము అందరినీ కలుపుకొని మేయర్ సీటు కైవసం కోసం ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ ఎలా అనైతికంగా కలుపుకున్నారో తాము అలాగే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ 60 సీట్లు ఉన్నాయి. 28 హైయెస్ట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ 28 సీట్లతో బీజేపీ ఉంది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పిన అబ్సల్యూట్ మెజార్టీ లేదు కాబట్టి. దాని తర్వాత కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ గెలిచినాయి. సరే ఏమైతుంది అనేది భవిష్యత్తు. ఇక్కడ కూడా మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరణాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు మంత్రులు జోక్యం లేదు. ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాయించడం మీరే జెండా ఊపారు కదా, మేము అన్నమా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్ గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ ఎవరు ఎంపిక చేసుకుంటారో చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం.